శ్రీకాళహస్తిలోని పీఆర్ గెస్ట్ హౌస్లో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహించి ఇంటింటికి బొజ్జల కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సెటిల్మెంట్ అని ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే చాలా మంది ఈ అధికారుల చుట్టూ తిరిగి కలిసిపోతా ఉన్నారు. అటు కాకుండా వన్ స్టాప్ వన్ వర్క్ అన్నట్టు మంచి ఆలోచనతో వాళ్ళు కూడా ఎంఆర్ఓ అందరూ కూడా వచ్చున్నారు, అన్ని మండలాల నుంచి వచ్చున్నారు. అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ పని వచ్చినా సరే ఇమీడియట్గా టేకప్ చేసుకుని అప్పటికప్పుడు అక్కడికక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్ వర్క్. ఈరోజు ఇద్దరు వచ్చారు, దగ్గర 5-6 ఏళ్ళ నుంచి కొంతమంది తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా టైం బౌండ్ పెట్టారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాం, సార్ ఎన్ని గంటలు ఎన్ని రోజులు మీరు చేయొచ్చు అని అడుగుతున్నాం. వాళ్ళు 1 వీక్ అంటున్నారు, కొంతమంది రేపు అంటున్నారు, కొంతమంది 45 డేస్ అంటారు. ఎందుకంటే వాళ్ళ భర్త పేరు నుండి బారు మార్చాలన్నా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏ రకంగా చేస్తారు. టైం బౌండ్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారంటే దాంట్లో టైం రాస్తున్నారు. ఆ టైంలో కాకపోతే ఎందుకు కాలేదు, నిజంగానే ఎంఆర్ఓ స్పందించడం లేదా, లేకుంటే పన్ను కావటం లేదా, ఏమనే దాని మీద ఆలోచనతో ముందుకు పోతున్నాం. అట్లనే పోలీసు సంబంధించి కూడా వస్తున్నాయి, కానీ రెవెన్యూ సంబంధించి భారీగా వస్తుంది. దాంట్లో ఎక్కువగా కాళహస్తి, ఇక తొట్టంబేడు విపరీతంగా అర్జీలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడంతా పోయిన ప్రభుత్వంలో అరాచకం ఎక్కువ జరిగింది కాబట్టి. సో దాంట్లో భాగంగా మరి రెవెన్యూ సర్వీస్ అనేది అండ్ ఆల్సో ఈ గ్రీవెన్స్ కామన్ పబ్లిక్ అనేది బ్రహ్మాండంగా బాబు గారి, లోకేష్ గారి మంచి ఆలోచన. సో మీ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అన్ని పనులు చేసేదానికి సిద్ధంగా ఉంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాం. అలానే ప్రతి వెనస్డే, వీలైతే మండే కూడా 2 రోజులు. మండే అయితే నా ఆలోచన ఏంటంటే ఆర్డీఓ ఆఫీసే పిఆర్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే కూర్చొని గ్రీవెన్స్ అన్నీ కూడా తీసుకుంటాం. వెనస్డే మరి ఒకవేళ అధికారులు ఉన్నా లేకపోయినా నేను పర్సనల్గా కూర్చొని గ్రీవెన్స్ అన్ని తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ పంపిస్తాం. అట్నే మండల్ వైజ్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నాం. ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు ఉంటే దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇస్తాం. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇబ్బందులు చెప్పుకుంటే వాళ్ళు రెస్పాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ రెవెన్యూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని స్కూళ్ళ గురించి కూడా గ్రీవెన్స్ వచ్చినాయి. అలా కొన్ని చోట్ల పడిపోతున్నాయి, ఇబ్బంది ఉంది. అది కూడా లోకేష్ చంద్ర గారి దృష్టి తీసుకుపోయి, ఎందుకంటే ఆయన కూడా ఏ రకంగా చేస్తున్నారంటే మేము ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రీవెన్స్ మాకు ఇస్తారు అంటే నేను లెటర్ వాళ్ళకి ఇస్తాను. ఆ లెటర్స్ ఏమి ఇస్తున్నానో నాకు ఒక లెటర్ ఇచ్చిన కరెక్ట్గా 24 to 48 hours లోపల దిస్ లెటర్ హ్యాస్ బీన్ గివెన్ టు లోకేష్ గారు, దిస్ విల్ బి అప్డేటెడ్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి, అంటే మనం ఇచ్చినట్టు ఆ లెటర్ నెంబర్ చేసి సిస్టమ్ అనేది బ్రహ్మాండంగా. అంటే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఒక పెను మార్పులు తెచ్చాం. దయచేసి ప్రజలందరినీ కోరేదంటే ఒకటే 175 కార్యక్రమాల కన్నా పైచులకు ఈ వాట్సాప్ గవర్నెన్స్లో నెంబర్ ఇచ్చున్నాం. ఆ నెంబర్ ఫోన్, ఆ నెంబర్ కానీ మీ చేతిలో పెట్టుకొని హాయ్ అని కొడితే మరి ఇమ్మీడియట్గా కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఎలక్షన్ బిల్స్ కావచ్చు, ఇంకా ఎనీ సర్టిఫికేట్స్ ఆర్ రెవెన్యూ సంబంధించింది పోలీస్ కేసులు కావచ్చు, అన్నీ కూడా అప్డేట్ చేయొచ్చు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఎవరినన్నా అడిగన్నా సరే యూజ్ వాట్సాప్ తెలియకపోతే ఎవరిని అడిగినా సరే చేస్తే మీకు ఈజీగా పనులు అయిపోతాయని చెప్పి మీ దృష్టి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం వసూన్ రెడ్డి మేము అడిగి అలసిపోయినాం. నేను కూడా చెప్పినాను. సో April 15th రోజు నాన్నగారి బర్త్డే రోజు నేను చెప్పాను, శ్వేతపత్రం అనేది ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసామని డీటెయిల్డ్గా ఏ వర్క్ చేసాము, ఏమేమి వర్క్ చేయబోతున్నాం, టెంపుల్లో ఏమేమి మార్పు తెచ్చాము, ఎంటైర్ ఒక చిన్న బల్బ్ వేసినా సరే ఎక్కడెక్కడ వేసినా ఏమేమి చేసినా కూడా దాంట్లో పొందుపరిచి మీకు అన్నీ కూడా
చేస్తాం. అట్లనే కమింగ్ నెక్స్ట్ 1 year ప్రణాళిక ఇప్పుడు ఏవైతే మేము ఆలోచించినామో మల్లెమడుగు కావచ్చు, ఎస్ఎస్ కెనల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఇష్టం ఏంటంటే టైం బౌండ్ పెట్టుకొని ఏ రకంగా మొన్న కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను. అసెంబ్లీలో ఒకటే అడిగాను నేను స్పీకర్ గారిని కోరుతూ సీఎం గారిని కోరాను, దేనికన్నా ఒక టైం బౌండ్ ఉండాలి. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఒక టైం బౌండ్ పెట్టుకొని కానీ మనం చేస్తే మంచి పేరు వచ్చేది మనకి వస్తుంది సార్. దయచేసి దాన్ని దృష్టి పెట్టండి. ఏ వర్క్ కన్నా కొంచెం టైం బౌండ్ పెట్టంటే స్పీకర్ కూడా తమాష నవ్వుతూ అంటారు. కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనులకి, కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పనులకి టైం బౌండ్ ఎటు పెడతాం, వాళ్ళకి పర్మిషన్ రావాలి కానీ. కాబట్టి అట్టా విషయాల్లో కొద్దిగా డిలే అయినా పర్లేదు, కానీ కొన్ని చిన్న విషయాల్లో మనం పబ్లిక్ ఇన్ని రోజులు చేస్తామని చెప్తే మన మీద నమ్మకం ఏర్పడుతుంది. అన్ని రోజులు చేస్తే కూడా మన మీద ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. వచ్చే నెక్స్ట్ జూన్ నుంచి ఎండలు తగ్గిన జూన్ నుంచి మరి నేను కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ గ్రామాలు బాట పడతాం. ఒక్కొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాం. వీక్లీ హ్యాపీగా మెల్లగా చేస్తాం. ఎందుకంటే హడావిడికి ఇప్పుడు ఏమో మనకి ఎలక్షన్ లేవు, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి హ్యాపీగా ఆడతా పాడతా హ్యాపీగా మరి మేము అందరితో పాటు అధికారులతో పాటు నేను వచ్చేది మాడేది కాకుండా ఒక 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 మండలం సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో 4 పంచాయతీ 3 పంచాయతీ పర్ డే సెలెక్ట్ చేసుకుంటాం. ఓ దగ్గర కూర్చుంటాం, ఆ పంచాయతీ తిరుగుతాం, అక్కడే ఇబ్బంది దానికి వెళ్ళి చూస్తాం, లంచ్ అక్కడే చేస్తాం, అక్కడే ఉండి అందరితో పాటు గుట్టాం, అక్కడే జనాలు వస్తాం. ఇది సింపుల్ పాత పద్ధతిలో ప్రజల వద్ద పాలన ఎన్టీ రామారావు చేసినట్టు. ఇది మళ్ళా కూడా ప్రతి పంచాయతీ మీ మధ్యదాని పేరు పెట్టుకొని వచ్చి చేస్తాం, తిరుగుతాం. ఇంకా కూడా బాగా చేయాలి.